లంబస్థినీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. ఈ కైలాస ప్రాంగణానికి పార్వతీ పరమేశ్వరులు నేడు జోగులాంబ బాలబ్రహ్మేశ్వరులై భక్తులను అనుగ్రహిస్తున్నారు. నవబ్రహ్మ క్షేత్రంగా అలరారుతున్న అద్భుత క్షేత్రం అలంపురం. మన తెలంగాణలోని ఏకైక అష్టాదశ శక్తిపీఠం. 18 శక్తిపీఠాలలో అమ్మవారు అత్యంత ఉగ్రస్వరూపిణిగా కొలువై ఉన్నటువంటి ఏకైక క్షేత్రం అలంపురం. ఆ తల్లిని దర్శిస్తే ఎలాంటి అరిష్టాలైనా సరే దూరమవుతాయని పురాణ వచనం. అంతటి విశిష్ట క్షేత్రం నుంచి ఆ ఆది దంపతులు ఈ కైలాస ప్రాంగణానికి విచ్చేశారు. వేద మంత్రోచ్చారణల నడుమ జరిగే ఆ వేడుకను కనులారా వీక్షించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అలంపురం నుంచి విచ్చేసినటువంటి అర్చక వరేణ్యులను కోరుతున్నాం. మహాజ్యోతిర్మయాలంబురే క్షేత్ర విరాజనే జోగుళా శక్తియుక్తాయాం బ్రహ్మేశాణాయ మంగళం. బాలబ్రహ్మేశ్వరాయాస్తు భక్తకల్పద్రుమాయ చ కోటిలింగస్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం. హరి ఓం. ఆచమ్య ప్రాణానాయమ్య. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దేవీ గాయత్ర్యందః ప్రాణాయామే వినియోగः. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్స విదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు పరం. శుభాభ్యాం శుభే శుభనే ముహూర్తే అద్య బ్రాహ్మణः ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరసనిధో అస్మిన్ వర్తమానేన వర్తిష్యమానేన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాసరః భౌమవాసరయుక్తాయాం శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గణవిశేషణ విశిష్టాయాం శుభతిథో అస్య శ్రీ యజమాన్యస్య గోత్రోద్భవస్య. భక్తాదులంతా కూడా శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా వారి వారి మనస్సులో వారి గోత్రము పేరు కూడా స్మరించుకోవాలి. భక్తులందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి దివ్య భవ్యమైన క్షేత్రము శక్తిపీఠము అలంపురం జోగులాంబ అమ్మవారి యొక్క కళ్యాణం బాలబ్రహ్మేశ్వర స్వామి వారితో జరగబోచున్నది. కళ్యాణ సంకల్పం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఆ కళ్యాణం మీరందరే స్వయంగా ఆచరించి ఈ కార్తీక మాస వేళ ఆ అమ్మవారి యొక్క జోగులాంబ అమ్మవారి అనుగ్రహం బాలబ్రహ్మేశ్వర స్వామి అనుగ్రహాన్ని కళ్యాణ ఫలితాన్ని పొందే సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి మనస్సులో మీ గోత్రము, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ యొక్క సంతానం పిల్లల పేర్లను ఒక్కసారి చెప్పుకోండి. మామా పేర్లు చెప్పుకుంటున్నారు. అమ్మ అందరూ కూడా నమస్కార ముద్రలో ఉండి కళ్యాణ సంకల్పం చెప్పిస్తారు. అందరూ గట్టిగా చెప్పండి.
మమ మమ కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి వృద్ధి వృద్ధి అర్థం అర్థం ధర్మ కర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఉత్తరవాహిని ఉత్తరవాహిని తుంగభద్ర తుంగభద్ర నదీ తీర్థ నదీ తీర్థ పుణ్యస్నాన పుణ్యస్థాన ఫల ఫల ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం దక్షిణ కాశీ దక్షిణ కాశీ యాత్రా ఫల యాత్రాస్థల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ జాతక రీత్యా జాతక రీత్యా జన్మ లగ్న జన్మ లగ్న వశాత్ వశాత్ తనుస్థాన తనోస్థాన ధనస్థాన ధనస్థాన వాక్స్థాన వాక్స్థాన కుటుంబస్థాన కుటుంబస్థాన పరాక్రమస్థాన పరాక్రమస్థాన మాతృస్థాన మాతృస్థాన సంతానస్థాన సంతానస్థాన శత్రుస్థాన శత్రుస్థాన కళత్రస్థాన కళత్రస్థాన ఆయుస్థాన ఆయుస్థాన పితృస్థాన పితృస్థాన భాగ్యస్థాన భాగ్యస్థాన ఉద్యోగస్థాన ఉద్యోగస్థాన విద్యాస్థాన విద్యాస్థాన వ్యాపారస్థాన వ్యాపారస్థాన వ్యవహారస్థాన వ్యవహారస్థాన వ్యవసాయస్థాన వ్యవసాయస్థాన దినదినాభి దినదినాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం ఉన్నత పదవి ఉన్నత పదవి యోగ్యత యోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ నివాసిత గృహ అఖండ అఖండ స్థిర లక్ష్మి స్థిరలక్ష్మి నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ అంతఃశత్రు అంతఃశత్రు బహిష్శత్రు బహిష్శత్రు పలాయనార్థం పలాయనార్థం రాజ్యస్థాన రాజ్యస్థాన లాభస్థాన లాభస్థాన వ్యయస్థాన వ్యయస్థాన కేంద్రస్థాన క్షేత్రస్థాన కోణస్థాన మూలస్థాన నైసర్గిక నైసర్గిక పాపస్థాన పాపస్థాన శుభఫల శుభఫల ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం కార్తీక మాస కార్తీక మాస ప్రాతకాల ప్రాతకాల పుణ్య నదీ స్నాన పుణ్య నదీ స్నాన కార్తీక కార్తీక దీపారాధన దీపారాధన కార్తీక కార్తీక దీపదాన దీపదాన కార్తీక వనభోజన కార్తీక వనభోజన కార్తీక కార్తీక దామోదర దామోదర దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి త్రిశక్తి స్వరూపిణి జోగులాంబ జోగులాంబ సమేత సమేత బాలబ్రహ్మేశ్వర బాలబ్రహ్మేశ్వర స్వామినః కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ పూజాంచ పూజాంచ కారయిష్యే. కారయిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. జై జై అలంపురం జోగులాంబా మాతాకి, బాలబ్రహ్మేశ్వర భగవానికి, జోగులాంబా మాతాకి. ఆదౌ ఓం నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం మహాగణాధిపతి దేవతా పూజాంచ కరిష్యే. తదంగ దేవతా ప్రాణ ప్రతిష్టాపనం అసనీతే పునరస్మాసు చక్ష పునః ప్రాణమిహనో. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం సూర్యముచరం అలంపురం పవనమతే జోగులాంబ స్వస్తి అమ్మవారు యావత్ ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా నవలింగ దివ్యధామ క్షేత్రమైనటువంటి భూతల స్వర్గంగా వాసిల్లినటువంటి అలంపురం జోగులాంబ అమ్మవారు ఈ రోజు మన భాగ్యనగరానికి చేరుకోవడం జరిగింది. యావత్ భక్తజన కోటిని అమ్మవారు కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మహోత్సవంలో భాగంగా మన అందరినీ ఆశీర్వదిస్తుంది. అలంపురం జోగులాంబ ఆలయం అంటేనే ఒక నమ్మకం. అలంపురం జోగులాంబ ఆలయం అంటేనే ఒక భరోసా. అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయం అంటేనే పవిత్రత. మనమంతా కూడా సంకల్పంలో వికల్పం లేకుండా ప్రణములు జోడించి అమ్మవారిని స్మరణ చేస్తూ ఆ యొక్క ఉత్తరవాహిని తుంగభద్ర నది తీరాన వెలిసినటువంటి నవలింగ దివ్య ధామ క్షేత్రంలో ఆ యొక్క జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకుని సాక్షాత్తు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు స్మరించినటువంటి విధంగా లంబస్థనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం
జోగులాంబాం నమామ్యం అంటూ మనమంతా కూడా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ యొక్క జోగులాంబ అమ్మవారిని ఇక్కడి నుంచే నమస్కారం చేస్తున్నాం. ఇదిగో చూడండి, అమ్మవారు ఆ యొక్క శిరస్సు పైన బల్లి, తేరు, గుడ్లగూప శిరస్సున అలంకరణగా ధరించుకొని ఉంది. అందుకొరకే అమ్మవారి అష్టోత్తరంలో బల్లి వృశ్చిక భూగాది శిరోలంకార మండితాయ నమో నమః అంటూ మనం నామాన్ని కూడా ఉచ్చరించడం జరుగుతుంది. అమ్మవారు పెద్ద పెద్ద స్థనాలు కలిగి లంబస్థనం అంటే యావత్ ప్రపంచానికి అన్నిటికి కూడా అమ్మవారు సకల ప్రాణికోటికి పాలు ఇస్తూ పరిపాలిస్తూ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని కేవలం నమస్కారం చేసుకోవడం ద్వారా, ధ్యానం చేసుకోవడం ద్వారా ఆ యొక్క శత్రుబాధను, ఆ యొక్క దుష్టశక్తి అన్నీ కూడా మనకు దూరం కావడం జరుగుతుంది. అడిగిందే తడువుగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు. నమంత్రన్నో యంత్రం తదపి చ నజానే స్తుతి కథ నజానే ముద్రాస్తే తదపి చ నజానే బిలపనం అంటే అమ్మా తల్లి, నాకు మంత్రము తెలీదు, యంత్రము తెలీదు, తంత్రము తెలీదు, నిన్ను ఏ విధంగా ఆరాధ్యాలో తెలీదు, నిన్ను శరణ వేయడం మాత్రమే నాకు తెలుసు అమ్మా అంటూ ఎవరైతే ఆ యొక్క జోగులాంబ అమ్మవారిని స్మరణ చేస్తారో అడిగిందే తడువుగా తన యొక్క బిడ్డకు ఎలాంటి అవసరాలు కావాలో అన్నీ కూడా ఆ అమ్మవారు తీర్చేటువంటి శక్తి జోగులాంబ అమ్మవారు. ఈరోజు చక్కగా కళ్యాణోత్సవంలో అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, నమో జోగులాంబాదేవ్యే నమః. పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరో మధో పూర్ణం దధాతే మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. జయాపతి ఒకరి కోసం ఒకరు తపస్సులు చేసి తపఫలంగా ఒకరినొకరు పొందినవారు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణ వైభవం ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళు నిత్యము కలిసే ఉంటారు. ఉండదో అలా వాగర్థాల వలె సంపృక్తమైన దాంపత్యం కలిగిన వారు పార్వతీ పరమేశ్వరులు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నాడు. దీపోత్సవ వేదికపై కళ్యాణ క్రతువును మనకందరినీ అనుగ్రహించడానికి నిర్వహించుకుంటున్న శుభవేళలో స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దివ్యమైన కరుణా కటాక్ష వీక్ష ప్రసార ఫలంగా మన జీవితాలు వైభవోపేతం కావాలని యావత్ ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా అలంపురం తుంగభద్రా తీరాన నవలింగ దివ్యధామ క్షేత్రంగా వెలిసినటువంటి నవబ్రహ్మ ఆలయాల మధ్య ఆ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి జోగులాంబ అమ్మవారు భక్తజన కోటిని అందరినీ కూడా అనుగ్రహిస్తుంది. మరి ఎక్కడా లేని విధంగా నవబ్రహ్మ ఆలయాలు కేవలం అలంపురం క్షేత్రంలో మాత్రమే ఉన్నాయి. ఏమి నవబ్రహ్మ ఆలయాలు అంటే నవగ్రహాలకు అధిష్టాన దైవంగా ఈ యొక్క నవబ్రహ్మ ఆలయాలు భక్తజన కోటిని అనుగ్రహిస్తున్నాయి. ఒక్కసారి మనం మన యొక్క రాష్ట్రంలోని అలంపురం జోగులాంబ ఆలయంలోని నవలింగ దివ్యధామ క్షేత్రంలో అడుగుపెట్టి ఆ యొక్క జగన్మాత అయినటువంటి జోగులాంబ అమ్మవారిని స్మరణ చేయగానే నవగ్రహ ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే ఎక్కడా లేని విధంగా అనుభవమితి తెలుగువారి జీవితాలలో వెలుగులు వెదజల్లడానికి శక్తిపీఠమైన అలంపురం దివ్య క్షేత్రంలో బాలబ్రహ్మేశ్వర స్వామి వారు
మృగస్య శ్రుతమక్షయాదవిషద్భ్యో నిశామ్యహో ఆరాధ్య అగ్నిరస్త్వారాత్ పరశురస్తుదే నివాతే త్వాభ్యర్షదు స్వస్తిదే సువనస్పదే స్వస్తి మే సువనస్పదే నమస్య కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే గోష్ఠమసి నమస్తే అస్తు మామాయ గుంసే సిగసిన శివజ్రో నమస్తే అస్తు మామాయ గుంసే ఉద్గాదేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగో శశి స్వస్తి శకునే అస్తు ప్రతినస్సు మనా భవ హరిహర విరించాదివిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి అన్నారు జగద్గురువులైన ఆదిశంకరులు. శక్తి యొక్క సహకారం లేనిదే శివుడైన కాలు కదపడానికైనా నోరు మెదపడానికైనా సమర్థుడు కాదు అన్నారు సత్యేకపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బహువశే సహస్రాక్షరాపరమే వ్యోమన్నా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నఖచిదేవ సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఔపచారిక స్థానం సమర్పయామి ఆపోహిష్టామయ భవస్థానవోర్జే దధాతన మహేరణాయ చక్షుషే యోవశివతవారసస్తస్య భాజే దేహనః ఉషధీర్భవాతరః పుష్పారంగవామవయశ్చక్షయాయ జన్మధ ఆపో జనైధాజన ఔపచారిక స్థానం సమర్పయామి స్థానాంతరశుద్ధాచమనీయం సమర్పయామి అభివస్త్రా సువసనాన్యర్షాభిధేన సుఖా పూయమానః అభిచంద్రావర్తవేన హిరణ్యాభ్యశ్వాన్ రథిరాదేశవా వస్త్రైకం సమర్పయామి శూన్యజ్ఞావేదం సమర్పయామి గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తావ్యోపక్వయే శ్రేయో దివ్యపరిమళ చందనం సమర్పయామి గంధస్య వృంకనార్థాక్షదాన్ సమర్పయామి ఆయనేతే పరాయణే దుర్వారవహస్తపుష్పిణీః హదాశ్చ పుండరీ కాళసముద్రస్య గ్రహాయే అక్షతై పుష్పై పూజయామి భవస్య దేవసవత్యై నమః సర్వస్య దేవసవత్యై నమః ఈశానస్య దేవసవత్యై నమః పశుపతే దేవసవత్యై నమః రుద్రస్య దేవసవత్యై నమః ఉగ్రస్య దేవసవత్యై నమః దేవస్య దేవసవత్యై నమః మహతో దేవసవత్యై నమః దక్షావత దేవతాభ్యర్మః నానావిధ గురుణోత్తరపుష్పాక్షత పూజాం సమర్పయామి వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సుగంధితః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం పర్వణధూపమాఘ్రాపయామి సాధ్యంద్రవర్త సంయుక్తం మన్హినాయోదం ప్రియం గ్రహాణమంగళం దేవం త్రైలోక్యతివిరామః భక్త్యాదేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్వరా దివ్యం జ్యోతిర్నమోస్తుతే ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం అర్ధంత్వా సత్యేన పరిషించామి అమృతఫలనివేదయామి సర్వం అమృతం భవతు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే ఉద్యోగపానీయం సమర్పయామి అమృతాభిధానం సేవోత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి భోగే ఫలై సకర్పూరే నాగవల్లే దళైరితం తాంబూలం సమర్పయామి నీరాజనం జీవులమైన మనందరిలోనూ సమర్థ మంగళాని భవంతు నిత్య శ్రేరస్తు నిత్య మంగళాని భవంతు బోలో జగదాంబా మాతాకి హర హర మహాదేవ ధాతృణాం భవనస్య యస్పతిర్దేవ గోంసవితార విభవాదిశాహో ఇమై యజ్ఞమశ్వినో బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థాత్ రక్షాబంధేతాభ్యర్మవేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి జీవులందరిలో
రెండు భాగాలు ఉంటాయని సంప్రదాయం చెబుతోంది. ఒకటి మనందరి కంటికి కనిపించే పదార్థం, రెండవది ఈ పదార్థం చాటున మన కంటికి కనిపించని ఒక పరమ పవిత్రమైన కంకణాలు మీకందరికి రక్షాబంధనాలు దర్శనమిస్తున్నాయి. 3 మార్లు కళ్ళగద్దుకోండి. ఆ స్వామివారి రక్ష, అమ్మవారి రక్ష మీ అందరికీ కలుగుతుంది. జోగులాంబా మాతాకి, బాలబ్రహ్మేశ్వర భగవానికి. పవిత్రమైన ఈ కోటి తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ప్రముఖమైన శక్తిపీఠం అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో అమ్మవారికి స్వామివారికి కంకణధారణ జరుగుతోంది. బృహస్థామక్షత్రభుద్రద్వృష్ణియం కృష్ణభౌయసుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా రక్షాబంధనధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. యజ్ఞోపవీతధారణం కరిష్యే. యజ్ఞోపవీతదేవతాభ్యో నమః. ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం సమర్పయామి. యజ్ఞోపవీతం వరవం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యవక్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం వ్రతముం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామినే నమః. శిశురదత్త వరుడుగా ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి సుముహూర్తో ద్వితీయ యజ్ఞోపవీత ధారణం జరుగుతున్నది. ఓం విశ్వేత్తాదేశవనేషు ప్రవాజ్యాయ ఈ అలంపురం జోగులాంబాదేవి పక్షాన మామగారు సమర్పించిన ఈ దివ్యమైన ద్వితీయ యజ్ఞోపవీతాన్ని వరుడైన బాలబ్రహ్మేశ్వర పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతం మనందరికీ దర్శనమిస్తోంది. కళ్ళకద్దుకోండి. కళ్యాణోత్సవంలో బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. కళ్ళకద్దుకోండి. బాలబ్రహ్మేశ్వర భగవానికి, జోగులాంబా మాతాకి. శుభ సందర్భంలో స్వామివారు ధరించబోతున్న ద్వితీయ యజ్ఞోపవీతాన్ని ప్రసత్మంతాదియసానస్య దక్షిణీ వరేభిర్వరాగం అభిషప్రసీదత. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి యస్సౌమ్యస్యాంధసో బుభోదతి. అన్రక్షరా రజవస్సంతు పంథా ఏభిః సఖాయోయంతినో వరేయం సమర్యమా సంభవో నినీయా సంజాస్పత్యగం సుయమస్తు దేవాః. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు.
సత్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచార్షేయ ప్రవరాన్విత నిరాభరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణ పౌత్రాయ చతుస్థాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సత్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచార్షేయ ప్రవరాన్విత నిరాభరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య ఈశ్వర శర్మణ పుత్రాయ చతుస్థాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సత్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచార్షేయ ప్రవరాన్విత నిరాభరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ సచ్చిదానంద స్వరూపాయ సకల సురాసుర మణి మకుట మణి గణరంజిత చరణారవిందయుగళాయ శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి నామ వరాయ చతుస్థాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపవత్తారణైద్రవప్రయార్హేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య గంధమాధవ శర్మణో నప్త్రీ చతుస్థాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపవత్తారణైద్రవత్రయార్షేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రికూట శర్మణ పౌత్రీ చతుస్థాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపవత్తారణైద్రవత్రయార్షేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్ శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపవత్తారణైద్రవత్రయార్షేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య చతుర్దశ భువనాధీశ్వరీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ చతుర్దశ భువనాధీశ్వరీ సర్వలక్షణ సంపన్నాం శ్రీ ఉమాజోగుళాంబా నామ్నీం కన్యాం పరమేశ్వరార్థం వృణీమహే వృణీధ్వం వృణీమహే వృణేధ్వం వధూవరుల గోత్ర ప్రవరులు అందిస్తున్నారు ఋత్విక్ వరేణ్యులు. హిమవత్ పర్వత రాజపుత్రికగా సమేత ఆ వచ్చిన పార్వతీదేవి ఈనాడు ఇక్కడ అలంపురం క్షేత్రం నుంచి విచ్చేసిన జోగులాంబగా వధువుగా కళ్యాణ వేదికపై ఆసీన అయింది. అలాగే సజ్జోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుషాది 5 రకాలైన ముఖాలు కలిగిన పంచముఖాలు కలిగిన పరమేశ్వరుడు రుద్రాయ నమస్తామ్రాయ కళ్యాణంలో జోగులాంబ అమ్మవారి కళ్యాణంలో బాలబ్రహ్మేశ్వర స్వామివారి కాళ్ళు కడిగే కార్యక్రమం పాద ప్రక్షాళన జరుగుతోంది. అందరూ కళ్ళారా తిలకించండి. ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంద్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ మయమహో మహేశో మహీంద్రియం వీర్యం తేనాహం మధునా వధవ్యేన కరిష్యే. దాన్ని తేనె వేసి వరుడికి మధునామధవ్యం వరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా వధవ్యేన పరమేణ అన్నాద్యేన వీర్యేన పరమోన్నమధవ్యోసానే. లోకంలో ప్రసిద్ధి పొందింది. ఓం మధువాతారదాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషధీః మధునక్తమదాశసి పార్థివగోరజః మధుద్యోరస్సు న ప్రియాః మధుమార్ణో వనస్పతిర్మధుమాగోऽస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. యోం వస్త్రాణి వేవసావసాథే యువారచ్ఛస్రావంతవాహ దర్గాః
अवादरतमनुतानि विश्वर्तेन मित्रावरुणासजेधे सुमङ्गलेर्यं वधोरिवागुं समेतपश्यतां सौभाग्यवस्ये दत्तायाधास्तं विपरेतना महासंकल्प शृण्वन्तुर्हि याः सर्वे शीघ्रं सङ्कल्पसाधनं वरुणोध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवम् अयं मुहूर्तस्तमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूलितप्रदासिद्धिरस्तु शृण्वन्तुर्हि याः सर्वे शीघ्रं सङ्कल्पसाधनं सकृदुच्चारमात्रेण भोगमोक्षप्रदायकं गौरी शृङ्गे ममतः कल्पवृक्षोऽमृतोत्तम हरिः ॐ अस्य श्रीमदादिदेवस्य सच्चिदानन्दविग्रहस्य अनन्तकोटिसूर्यप्रभासमेतस्य श्री सर्वेश्वरस्य श्री गौरी गजगङ्गमाङ्कितवक्यस्थलस्य श्री वृषभेन्द्रवाहनस्य त्रिशूलडमरकहस्तैर्विराजितस्य श्री शम्भो निजमाया कल्पितानन्दकोटि ब्रह्माण्डानामेकदमे व्यक्ताव्यक्तप्रकृतिमहदहङ्कार पृथिव्यापस्थेजो वायुराकाशधरणस्ताभ्रावृतेऽस्मिन् महति ब्रह्माण्डखण्डयोर्मध्ये आधारशक्ति से कूर्म वराहानान्त्यष्टगतोपरि प्रतिष्ठिते लवणेख्यसुरा सर्पदति क्षीरोधारणकवे परिवृते जम्भो प्लक्ष कृशक्रौञ्च शाकशार्मिके पुष्कराख्या सप्तदीपार वृते इन्द्रद्वीपकशेरुताम्रकबस्तिराग सौम्य गन्धर्व वारुण भरता भारताख्यनवखण्डमण्डिते महासरोरुहकारे पंचशतकोटि विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जिम्बोद्वीपे सुमेरु निजातहेमकूट हिमाचलमय हरिवर्ष किंप्रतियोर्दक्षिणे సేతుబంధమలయాచరయోచ్చరే దివ్యభవ్యమైన జోగులాంబ అమ్మవారు బాలబ్రహ్మేశ్వర సమేతంగా విచ్చేసి కళ్యాణం జరుపుకుంటోంది. ఆ కళ్యాణోత్సవంలో మహాసంకల్ప మంత్ర పఠనం జరుగుతోంది. ఈ మహాసంకల్పాన్ని విన్న, చూచిన, స్మరణ చేసిన, దర్శించుకున్న మహాపుణ్య ఫలము, అమ్మవారిని కన్యాదానం చేసిన ఫలం మనందరికీ కలుగుతుంది. శ్రద్ధాభక్తులతో ఆ మహాసంకల్పాన్ని వినండి. రాష్ట్ర మహారాష్ట్ర మగధ మానవ నేపాళ కేరళ జోడ బంగాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక లాట కరాడ పానాట్య వాణ్య పులీంద్రాంత ద్రావణ బర్భర కేయల గోకర కుందల కీరసేన మంగళ ఇత్యాది మధ్య దేశాధ్వనేక దేశ భాషా విశేష భూపాల విరాజతే గంగా యమునా సరయో నర్మదా గౌతమి కృష్ణవేణి భీమరతి తుంగభద్రా మలాపహరణే తామ్రవర్ణే సరస్వతి ఇత్యాది పుణ్యనదీర్విరాజితే సమభూమధ్యరేఖాయ పూర్వదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరీ నదీర్యోర్मध्ये भाग्यनगरे कोटिदीपोत्सव प्रांगणे कल्याण मंडपे शिवसन्निधौ परब्रह्मणानिक्त सकल जगदृष्ट प्रार्थद्वैती पुनः कारण ब्राह्मण पंचदशे प्रथम मासे प्रथम पक्षे प्रथम दिवसे अहनि द्वितीयामि तृतीय मुहूर्ते अष्टविंशतिमे कृतादियुगेशे प्रथम मासे जन्मन्मान क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीक मासे शुक्लपक्षे एकादश्यां भौममासरयुक्तायां शुभमासर शुभनक्षत्र शुभयोग शुभकरण एवं विशेषण विशिष्टायां शुभतिथौ इदानीम् अनाध्या विद्यावासनय संसारचक्रेऽस्मिन् महति नानायोनिषदिनात्वा केनापि भाग्य विशेषणः मम जन्माभ्यास जन्म प्रभृति ये दक्षिण पर्यन्तं मनोवाक्काय कर्मभिः ज्ञानतः अज्ञानतः कृतानां पापानां महापातक उपपातकादिनवविधानां पापानां अपनोधवद्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री बालब्रह्मेश्वर स्वामी प्रीत्यर्थं गंगावालुकापि सप्तर्षिमण्डल पर्यन्तं
క్రమేణ సర్వారాశి శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక తిలాపకర్షక్రమేణ సర్వరాశవకర్షణ సంహితకాలే శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మాసే ధ్రువమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక మాసాపకర్షక్రమేణ సర్వారాశివ సంహితకాలే శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం పంచాశాద్ఘవిగణ సంహితకాలే వృషమాలోచిత్తానాం కృతరాశే వృషస్థానే ఏకైక మానసార్థక్రమేణ సర్వారాశి సంహితకాలే శాశ్వత శివలోక నివాసిత్యర్థం యజమాన్యస్య దశాపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాది ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక జోగులాం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి జోగులాంబా దేవత కన్యాదానమహంగరిష్యే కన్యాంగనక సంపన్నాంగనకాభరణైర్యుత దాస్యామి శంభవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాకృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయోః కశ్వంభర పంచభూతాస్యాం అనే ఈ మంత్రం ద్వారా కన్య అయిన ఈ దేవతామూర్తి పంచభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి భక్తానాం ధారణాయ వై కన్యాం సారం కృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రేతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే స్వరూపుడు పరమేశ్వరుడు వారిద్దరికీ జరుగుతున్న దివ్య కళ్యాణ వైభవంలో కన్యాదాన క్రతువు నిర్వహింపజేస్తున్నారు. అఘోర తత్పురుష ఈశాన పంచారశేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సత్యో జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య పంచారశేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య శర్వణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సత్యో జాతవామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకాశ పరశివ గోత్రోద్భవస్య ఈశ్వర శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. సత్యో జాతవామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత చిదానంద పరాగణ పరశివ గోత్రోద్భవస్య చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ అలంబుర క్షేత్ర నివాసాయ సాక్ బాలబ్రహ్మేశ్వర స్వామినే కన్యార్థినే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరవాసుదేవ గోత్రోద్భవస్య గంధమాధవ శర్మణో నప్త్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారనేత్రవత్రయార్షయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రికూట శర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారనేత్రవత్రయార్షయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్ శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారనేత్రవత్రయార్షయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకే చతుర్దశ భువనాధీశ్వరీ స్వరూపిణి సర్వలక్షణ సంపన్న అలంబుర క్షేత్ర నివాసిని వరాధిని కన్యా ఇవ్వండి తాంబూలం ఒకటి. ఏతత్ దాన సాత్పుణ్యార్థం దక్షిణా సహిత తాంబూలం తుభ్యమహం. యోగులాంబ అనే పేరు కలిగిన ఈ కన్యను, సర్వ ఆభరణ భూషితురాలైన ఈ కన్యను వరుడైన బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి
ఇచ్చి వివాహం జరిపిస్తున్నారు. ఇది కన్యాదానం. సమస్త కన్యాదానం మాత్రమే కాదు, ఇది కన్యా ఆదానం. తన ఇంటిని వెలిగింపజేసుకోవడానికి, ఇంటికి దీపమైన ఇల్లాలని కన్య రూపంలో ఉన్న ఆమెను తన ఇంటికి తెచ్చుకోవడం కన్యా ఆదానం. కన్య కేవలం ఒక వస్తువు కాదని, అందువల్ల ఇది కన్యాదానం కాదని ఈ కన్యాదాన సందర్భంలో చెప్పే ప్రత్యేకమైన మంత్రభాగమే మనకు తెలియజేస్తుంది. ఈ మంత్రంలో సాధారణంగా దానం చేసే సందర్భంలో తుభ్యమహం సంప్రదదే అని ఉంటుంది. ఆ తర్వాత ఇదం నమః అని కూడా ఉంటుంది. కానీ ఒక కన్యాదాన మంత్రంలో మాత్రం తుభ్యమహం సంప్రదదే వరకే ఉంటుంది, కానీ ఇదం నమః ఉండదు. అంటే ఇది దానం కాదని, కన్యా ఆదానమని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది భారతీయ సనాతన సంప్రదాయం. పున్నాగజాజ ఉకళకేతకీ చంపక మల్లికా మాధవి మరకత బాల్యాధి వివిధ కుసుమానాం అపరమిత కనకలస కన్యకా గృహమేధికా విశ్వవీడావాది మేఘధ్వరీనాం తర్కమీమాంస న్యాయ వైశేషిక భాట్ట ప్రాభాకర వ్యాకరణాది షట్శాస్త్రాణాం ఋగ్యజుస్సామ అథర్వణ వేదానాం అస్య ముహూర్తస్య సుధిత్యం సుపారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్రతారాబలం అనుకూలం శుభ ఏకాదశస్థాన ఫలద వరద సుప్రీత సుప్రసన్న వరదా భవంతు కళ్యాణైకనికేత సునీత కళ్యాణ సంధాయక కళ్యాణప్రద కీర్తినో గుణనిధి కళ్యాణ కళ్యాణద కళ్యాణాద్రి సమానసార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ శ్రీ విభువరీశ్వరో నరహరిం కుర్యాత్ జగత్. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీ విద్యా శివవామ భాగ పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం మీ అందరికీ దర్శనమిస్తోంది. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. శుభముహూర్తం జరుగుతోంది. అలంపుర క్షేత్రం శక్తిపీఠం బాలబ్రహ్మేశ్వర స్వామి వీరభద్ర జనని దాక్షాయణి చాంబిక మాంగళ్యాది గుణాకర శివసతి కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర స్వామినే సావధాన. బ్రహ్మోపేంద్ర సురేంద్ర పూజిత పదో బ్రహ్మాండ పూర్ణోధరో బ్రహ్మాది ప్రతిబంధన మోక్షణకరో బ్రహ్మస్వరో మోక్షయ సాదృశ్యాదిక జన్మ మృత్యురహిత సద్భక్తి ముక్తి ప్రద పార్వత్యా సహిత శివ శివకర కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర స్వామినే సావధాన. ఓం ధ్రువంతే రెండు చేతులు పైకెత్తి నమస్కారముతో కరతాళధ్వనులు చేస్తూ ఉండండి. శుభముహూర్తం జరుగుతోంది. అయం చ బ్రహ్మణస్పతి ఇదం జగతో ధ్రువాః పర్వతాయినే పర్వత ఇవ విఛాచలిః అపః క్షేత్రాణి సంజయన్నో. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాగ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అస్య దేవదేవస్య దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం సచిదానందమూర్తిం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి దేవతాస్వరూపిణి శ్రీ ఉమాజోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవత కళ్యాణ
మహోత్సవే మాంగళ్యధారణం కరిష్యే. జీలకర్ర బెల్లము కలిపిన పదార్థాన్ని గుడజీర మిశ్రమాన్ని సుముహూర్త సమయంలో తెర పలగిన వెంటనే వధూవరులిద్దరూ ఒకరి శిరస్సులపై ఒకరు ఆరోపించుకోవడం సుముహూర్తం. సుముహూర్తం అంటే ఒకరినొకరు చూసుకోవడం. చూపులు కలిసిన శుభవేళ అంటాం మనం. ఆ చూపులు కలిసిన శుభవేళ సమస్త లోకానికి మాంగళ్యాన్ని ప్రసాదించడానికి కావలసిన వధూవరులైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారు ఒకరి శిరస్సులపై ఒకరి ఘరాల బెల్లాన్ని ఉంచి సుముహూర్త కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకున్నారు. అనంతరం జరిగేది మాంగళ్యధారణ మహోత్సవం. ఆ మాంగళ్యధారణం చేయడానికి ముందుగా మాంగళ్య కార్తీక మాసం అందున మంగళవారం అందున ఏకాదశి శృంగేరి నుంచి జగద్గురువుల యొక్క ఆశీర్వచనమే మనకు వచ్చినట్టుగా శృంగేరి శారదా అమ్మవారు మరియు కంచి కామాక్షి అమ్మవారు కంచీపీఠం యొక్క ఆశీస్సులతో, అంతేకాదు శక్తిపీఠంగా అలంపురం జోగులాంబ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తోంది. రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయండి. ముగ్గురమ్మలకి మనస్సులో ఉన్న కోరికలు కోరుకుంటూ ఉండండి. నమస్కార ముద్ర పెట్టి పూజాం సమర్పయామి. మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః. శృణ్వంతు హి ఆసర్వే శీఘ్రం సంకల్పసాధనం సకృదుచ్చారమాత్తేన భోగమోక్షప్రదాయకం గౌరీ శృంగే మోతాకల్పవృక్షోక్తం దీప్తే దివ్యమహారత్న హేమండపమధ్యం శ్రీ ఉమా జోగులాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అయం ముహూర్తస్తముహూర్తం అస్తు శ్రీకారాసన గర్భితారల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధాధౌతాం త్రేత్రోజ్వలాం వందే పుస్తకవాశవం కుశధరాం సఘోషితాముజ్వలాం. దివ్య భవ్యమైన మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి. అందరూ రెండు చేతులు పైకెత్తి మంగళసూత్రములకు నమస్కారం చేసుకోండి. సుమంగళి పూజ చేసిన రోజున ఆ అమ్మవారి మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి. అందరూ నమస్కారం చేసుకోండి. మీ మాంగళ్యములను కూడా 3 మార్లు కళ్ళగద్దుకోండి. అమ్మవారి మాంగళ్య బలం మీ అందరికీ కలుగుతోంది. అమ్మవారి మాంగళ్య బలం జోగులాంబ అమ్మవారి అనుగ్రహం. ఈరోజు సుమంగళి పూజ చేసుకున్నాం. శృంగేరి శారదా పీఠం నుంచే శారదాంబిక అమ్మవారు జగద్గురువులతో ప్రారంభమైన దీపోత్సవం మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత 13వ సంవత్సరం మళ్ళీ స్వామివారే వచ్చినట్టుగా ఆశీర్వచనంగా అమ్మవారిని పంపించినట్టుంది. ఈ రోజున మొట్టమొదటి దీపం శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారితో ప్రారంభమైంది. శంకర స్వరూపులు అలాగే కంచీపీఠం నుంచి కంచి కామాక్షి అమ్మవారు, అదేవిధంగా అలంపురం మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తిపీఠం అలంపురం జోగులాంబ అమ్మవారి కళ్యాణం కార్తీక మాసం మంగళవారం వేళ ఒక్కసారి 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి గట్టిగా జై చెప్పండి. మాంగళ్య గౌరీ మాతాకి, శృంగేరి శారదా మాతాకి, కంచి కామాక్షి మాతాకి, అలంపురం జోగులాంబ మాతాకి. ఓం ధ్రువం దే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ధ్రువం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా. 2 చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. ఓం ధ్రువం తే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ధ్రువం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుముహూర్తకాయ సూర్యాదీనాం గ్రహాణం ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. అక్షత
అక్షతారోపణం తలంబ్రాలు అంటాం మనం. ఒకరి శిరస్సులపై ఒకరు బోలో జగదాంబ మాతాకి! పసుపు కలిపిన పవిత్రమైన బియ్యాన్ని అక్షతలను ఆరోపించుకోవడం. దాంపత్య జీవనం గృహస్థ ధర్మ నిర్వహణ కోసమని, గృహస్థ ధర్మం అతిథులను అభ్యాగతులను ఆదరించడం కోసమని భారతీయ సంప్రదాయం ఏర్పాటు చేసింది. కాబట్టి అందుకు సంకేతంగా మన ఇంట ధనధాన్య సమృద్ధి ఉండాలని, పాడి పంట అభివృద్ధి చెందాలని, అతిథులను అభ్యాగతులను మనం ఆదరించి పావనమైన గృహస్థ ధార్మిక జీవన నిర్వహించుకోవాలని సూచించడానికి ఒకరి తలపులో ఒకరు తెలియజేసుకోవడానికి తలంబ్రాలు పోసుకుంటారు వధూవరులు. ఒకరి శిరస్సులపై ఒకరు. ఆ సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. అలంపురం జోగులాంబాదేవి బాలబ్రహ్మేశ్వర స్వామి ఒకరి శిరస్సులపై ఒకరు అక్షతారోపణం చేస్తారు. యశ్రేష్ఠయతామయే యథాహమస్య అద్రవగ్రస్త్రియై పుమానో యథాశ్రీ ద్రవ్యక్షమిత్రీషు ప్రియే ప్రియ ఏవం భగస్య దృత్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః తదా మే యజ్ఞర్వదతే తథేతి వాయురాః తతో హంతేతి సత్యం చక్రవాః ఆదిత్య సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ప్రజామేకాభస్సవృధ్యతాం పశవో మేకాభస్సవృధ్యతాం యజ్ఞో మేకాభస్సవృధ్యతాం శ్రియో మేకాభస్సవృధ్యతాం శ్రీ విద్యా శివవామ భాగ నిలయ కామార్థ సంధాయిని నానా భోగ నిదాన నైజ భవని విశ్వేశ్వరి పట్టువస్తా విశ్వేశ్వరి పార్వతీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తిదేవి యాజమాన్యం వారు అందిస్తున్నటువంటి నూతన పట్టు వస్త్ర సమర్పణ. మన యొక్క తెలుగు రాష్ట్రంలోనే మనందరికీ ప్రముఖులు, మంచి భక్తులు, అందున దేశ రాజకీయాలలో భక్తిలో అన్నిటా ముందుండి ధర్మం కోసం ముందుండేటువంటి మన నోట్లలో నానేటువంటి లక్ష్మణ్ గారు మనకి ఈ కళ్యాణోత్సవంలో స్వామివారికి అమ్మవారికి భక్తులందరి తరపున మీరందరూ స్వయంగా మీ హస్తాలతో చేతులతో ఇచ్చినట్టుగా పట్టు వస్త్రముల సమర్పణ జరిగింది. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి. జోగులాంబా మాతాకి, బాలబ్రహ్మేశ్వర భగవానికి. యోగాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వాపమాయతనం ఆయతనవాన్ భవతి ఉమా జోగులాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం పుష్పమాలికాం సమర్పయామి. సకృత్యాన మాత్రేణ భోగమోక్షప్రదాయకం గౌరీ శృంగే మమతః కల్పవృక్షోపజోక్తితం దేత్తే దివ్యమహారత్న. దీపాలు వెలిగమని చెప్పండి, చిత్రహారతి వెలిగమని చెప్పండి. దీత్తే దివ్యమహారత్న పరమ పవిత్రమైన పూలమాలలు, అమ్మవారికి పూల జడ, ఏ క్షేత్రమునందు ఏ పూలమాలలు వేయాలో, ఏ అలంకరణ ఉండాలో ఆ పూలమాలలు ప్రతినిత్యము ఆ దేవతలకు సమర్పించడం జరుగుతోంది. నమస్కారం చేసుకోండి.
घोरेभ्यो घोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः पूर्णा पश्चादुत पूर्णा पुरस्ताद उन्मध्यतः पूर्णमासे जिगाय तस्याल् देवा अधिसंवसन्तः उत्तमेनाकैहमादयन्ताम् ॐ पूर्णा पश्चादुत पूर्णा पुरस्ताद जिगाय జోగులాంబా మాతా కీ అలంపురం జోగులాంబా మాతా కీ ఓం అగ్రన్నపాదుకుట్టికాః నక్షత్రం దేవమింద్రయం ఇదమాసాం విచక్షణో అవిరాసంజుహోతన యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంసనః అగ్నిర్నో దేవస్య విదే దధాతు యోగులాంబాదేవ్యై నమః నక్షత్రహారతిం దర్శయామి బాలబ్రహ్మేశ్వర భగవానికి బాలబ్రహ్మేశ్వర భగవానికి సాంగ్రహణ్యేశ్చాయజతే ఇమాంజనదాగో సంగృహ్ణానేతే ద్వాదశారత్నేరశనా భవతి సంవత్సరమేవావరుంధే మౌల్యే భవతి ఓత్వై ముంజాః ఓత్యమేవావరుంధే చిత్రా నక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యదశ్వమేధः సమృద్ధై మా జోగులాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి నమః రథార్తిం దర్శయామి నమః పార్వతీపతే జోగులాంబా మాతాకి బాలబ్రహ్మేశ్వర భగవానికి ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధ్య తస్యాగో హిరణ్మయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః యోమేతాం బ్రహ్మణా వేద బలో జోగులాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి భారతి కళ్ళగత్తుకోండి జోగులాంబా మాతాకి ఓం జాతవేదసే సురమామసమరాతే యతో నిదహాత్ వేదః సరపరుషదతి దుర్గాణి విశ్వానావే వసంధం దురితాత్యగ్నిః సలిలాని దక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవుషే సహస్రాక్షరా పరమే వ్యోమన్న कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सहस्रपरमा देवी शतमूलाहिताङ्गिरिं పాపం దూర్వాదు స్వప్ననాశనే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. కార్తీక మాసం మంగళవారం ఏకాదశి వేళ అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణ ఫలితం
ఓం ప్రియాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య యత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు राज्ञेधिराज्ञा यस्मै करोति करोति यस्मै यस्मै करोति करोति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते ताम्बुरीं तस्मै ब्रह्मज ब्रह्माज आयुः कीर्तिं प्रजां ददुः